అందరికీ మరణాతండి. బాగున్నారండి? పరిశుద్ధుడు ప్రభువారు తన పవిత్రమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియులారా, యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే 49వ అధ్యాయము 25వ వచనంలో, నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను అని మహాపరిశుద్ధుడు, అతి శ్రేష్ఠుడు, సర్వశక్తివంతుడు, ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ప్రియులారా, మానవుడు కూడా ఇలాగే ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ మానవుడు ఇలా ఉండలేకపోతూ ఉన్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఎలా ఉండాలో నడిచి చూపించారు, ఆచరించి చూపించారు ఆయన. ప్రియులారా, ఆయన్ను పోలి నడవమని, కనుక ఆయన చూస్తూ ఆయన విశ్వాసాన్ని గమనించి ఆయన విశ్వాసం ఉంచి నడవమని సెలవిచ్చారు. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ భక్తిపరులు, వెలుగు సంబంధులు, నీతిమంతులు, ప్రియులారా, అనీతి అనేటటువంటి చీకటి ఈ నీతి అనేటటువంటి తేజో సంబంధులకు హాని చేయడానికై ఎన్నో యత్నాలు జరుగుతున్నాయి. దీన్ని యుద్ధం అనొచ్చు, పోరాటం అనొచ్చు, ఏమైనా అనవచ్చు. ప్రియులారా, దుర్జనుని యొక్క దుష్ట లక్షణాలే మరి సద్గుణాలు కలిగినటువంటి దైవ జనాంగంతో పోరాటం చేస్తుంది, దైవ సంకల్పానికి విరుద్ధముగా నడిపిస్తున్నది. అయితే నీతిమంతులకు దైవ జనాంగములను కాపాడుకొనుటకు దేవుడే తన సహకారాన్ని అందించుట కొరకు చక్కని వాగ్దానం చేస్తున్నట్లుగా ఇక్కడ ఉంది. నీతో యుద్ధం చేయువారితో నేనే యుద్ధం చేసేదను. ప్రియులారా, అది ఎలాంటి యుద్ధమైనా కావచ్చు. మానసికమైన యుద్ధమో, ఆర్థికపరమైనటువంటి యుద్ధమో, ప్రియులారా, అది కక్షలతో కూడినదో లేక దుష్టుడైన అపవాది సంబంధమైనటువంటి ఏ విధమైన యుద్ధమైనా కావచ్చు. అయితే ప్రభు తన సహాయాన్ని నీకు ఇస్తాను అని అన్నారు కనుక ఆడి తప్పని వాడు, అనుగ్రహించేవాడు, ఆయన ఆశీర్వాదం కొరకు మనము ఎదురు చూస్తూ ఆయన సహాయాన్ని కోరినట్లయితే ఆయనే యుద్ధం చేసి అపజయము శత్రువుకి కలగజేసి నీకును నీ బిడ్డలకును విజయాన్ని ప్రసాదించేవారై ఉన్నారు. ఈవేళ శత్రువు గెలిచాడు, గెలుస్తున్నాడు, భయపెడుతున్నాడు అని నీవు ధైర్యం చచ్చినట్లుగా ఉంటున్నావేమో. అలా ఉండవద్దు. సర్వశక్తివంతుడు నీ వైపు దృష్టి ఉంచాడు కనుక ఆయన మాట ఇచ్చాడు, అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఆకాశం అగ్గైనా, భూమి బుగ్గైనా ఆయన మాటలు మాత్రం నెరవేరి తీరుతాయి, అంతే. నీకిచ్చిన వాగ్దానము తప్పక నెరవేర్చేవాడు ఆయనే. కనుక ఆయన వాగ్దానము ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేసినట్లయితే ఎంత ఘోరమైన ఆపదలో ఉన్నా నిన్ను ఆయన చేయి పట్టి నడిపిస్తాడు, విజయాన్ని చేకూరుస్తారు. నీ పక్షముగా ఉండి ఆయనే పోరాటం చేస్తారు, యుద్ధం చేస్తారు, సహాయం అందిస్తారు, సమృద్ధిని కలగజేస్తారు. ప్రియులారా, ఆయన వైపు చూడడం, ఆయన సహకారమును అందుకోవడం కొరకు ఆయన పాదాల దగ్గర కనిపెట్టండి. ప్రభువారు మీరు కోరిన వేళ్ళన్నీ మీకు అనుగ్రహించి కృప చూపువారై ఉన్నారు. అట్టి దేవదేవుని దీవెన సదాకాలము మనకును మన బిడ్డలకును రాబో తరములకును ప్రభు ప్రసాదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రాణప్రియుడైన పరలోక తండ్రి, మీ పాదాలకు నమస్కరించి తండ్రి, మీ చేతికి చిన్నారులను అప్పగిస్తున్నాము, సహోదరులను, ఆత్మీయులను అప్పగిస్తున్నాను. అయ్యా, దుష్టు నుండి, దుర్జనుల నుండి నీవే తప్పించుమని ప్రార్థిస్తున్నాము. సాతానులోని లక్షణాలు కొందరిలోనికి వస్తూ నీతిమంతులైన, అనగా దేవుని పోలికలో ఉన్న నీతిమంతులను బాధిస్తూ, శోధిస్తూ, హింసిస్తూ, వేధిస్తూ ఉన్నాయి. దైవ లక్షణాలు అనగా సహాయం చేసే లక్షణాలు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే లక్షణాలు, విడుదలనిచ్చి ప్రేమించే లక్షణాలు, దైవ లక్షణాలు. అట్టి దైవ లక్షణాలతో నీ బిడ్డలను కాపాడుతూ దుష్టుని దుర్గుణాల నుంచి తప్పించి మేలు చేయమని మహిమ స్వరూపుడు యేసు దివ్య హస్తాలకు అప్పగించి ప్రార్థించి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.